నిద్ర పట్టని రాజు చందమామ కథ. పూర్వం ఒక రాజుకు అష్టైశ్వర్యాలు ఉండేవి. ఆయన నివసించే భవనం చుట్టూ పూలతోట ఉండేది. అందులో ఏడాది పొడుగునా చక్కని పూలు పూసేవి. ఆ తోటకు అవతల అడవి ఉండేది. అందులో ఆయన తప్ప మరెవరూ వేటాడరాదు. ఏ సుఖాలకు లోటులేని ఆ రాజుకు ఒక్క సుఖం లోపించింది. అదేమిటంటే నిద్ర సుఖం. ఆయనకు నిద్ర వచ్చేది కాదు. నిద్ర సుఖం లేనివాడికి మరే సుఖమూ లేదని రాజు గ్రహించాడు. నిద్ర రాకపోవటం అన్నది ఒక పెద్ద జాడ్యమని ఆయనకు తోచింది. ఆ జాడ్యానికి ఆయన ఎన్ని చికిత్సలో చేయించుకున్నాడు. కానీ ఒక్క చికిత్స పనిచేయలేదు. దూరదేశాల నుండి ఘనవైద్యులు వచ్చి మందులిచ్చారు. అందువల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. రాజు ఒక రాత్రంతా పక్క మీద ఇటు అటు పొర్లి జీవితంతో విసిగిపోయాడు. ఆయన తెల్లవారుగానే లేచి సామాన్యుడు దుస్తులు ధరించి ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి రాజుకు ఏదో చప్పుడు వినిపించింది. ఆయన చిరాకు పడుతూ కాలిబాటల వెంబడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. ఒకచోట ఒక మనిషి గొడ్డలితో ఒక చెట్టును కొట్టుతున్నాడు. రాజుకు ముందు వినిపించిన చప్పుడు అదే. చెట్టు కొట్టే మనిషి శరీరం అంతా చెమట దిగగారుతున్నది. అతను చేసే పని చూస్తుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది. పాపం, ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు, ఎండ జాస్తి అవుతున్నది కూడాను అనుకున్నాడు రాజు. కొంతసేపు అయ్యాక చెట్టు కొట్టేవాడు గొడ్డలు దించి నేల మీద పెట్టి మురికి బట్టతో ఒంటి చెమట తుడుచుకుని నేల మీద వెల్లకిలా పడుకుని అమ్మయ్యా అనుకున్నాడు. తర్వాత ఆ మనిషి పక్కకు పొర్లుతూ రాజును చూశాడు. ఎవరో తన కేసి తేరిపారు చూస్తూ ఉండడం కళ్ళపడగానే ఆ మనిషి చొప్పున లేచి కూర్చున్నాడు. రాజు ఆ మనిషిని జాలితో చూసి చిరునవ్వు నవ్వుతూ, నువ్వు చాలా అలసిపోయి ఉండాలి, ఎండ తీవ్రంగా ఉన్నది, కొంచెం విశ్రాంతి తీసుకోరాదు అన్నాడు. అయ్యా, మొదట మిమ్మల్ని చూసి తనిఖీదారు అనుకుని భయపడ్డాను. మీ మాటలు వింటూ ఉంటే మీకు శరీర శ్రమ అలవాటు లేనట్టున్నది అన్నాడు చెట్టు కొట్టేవాడు. నిజమే అన్నాడు రాజు. మీ బట్టలు శుభ్రంగా ఉన్నాయి, అరిచేతులు మెత్తగా కనిపిస్తున్నాయి. నా అరిచేతులు చూడండి ఎలా కాయలు కాసాయో. మీరు దర్జీ పని చేస్తారా అని ఆ మనిషి అడిగాడు. నేను దర్జీని కాను, కానీ ఒక మాట చెప్పు, ఇంత కష్టపడి పనిచేసినాక నీకు నిద్ర ఎలా పడుతుంది అన్నాడు రాజు. ఇది పిచ్చి ప్రశ్నగా తోచి చెట్టు కొట్టేవాడు గట్టిగా నవ్వి, నేను గంటల కొద్దీ నిద్రపోగలను, నల్లులు కుట్టినా తెలియదు అన్నాడు. నేను నమ్మలేను అన్నాడు రాజు. మీరు ఏమిటి నమ్మలేరు? నాకే డబ్బుంటే వారం రోజుల పాటు నిద్రపోదును, కానీ పేదవాణ్ణి, పని చేస్తే కానీ పొట్టగడవదు. నేను కష్టపడకపోతే నా భార్యాబిడ్డలు ఆకలితో మాడిపోతారు అన్నాడు ఆ మనిషి. మన రాజుకు నిద్ర పట్టదని నువ్వు వినలేదు అని రాజు అడిగాడు. అదే నాకు వింతగా ఉన్నది. ఆయన నాలాగా కష్టపడి పని చేయనక్కర్లేదు, పడుకోవడానికి మెత్తన పట్టుపరుపులున్నాయి, ఎందుకు నిద్రపోలేడు అన్నాడు ఆ మనిషి. రాజు మాట్లాడలేదు. చెట్టు కొట్టేవాడు లేస్తూ, నేను కూర్చుని కబుర్లు చెప్పడానికి లేదు, తనిఖీదారు చూశాడంటే పనిలో నుంచి తీసేస్తాడు అని గొడ్డలు తీసుకుని మళ్ళీ చెట్టు కొట్టసాగాడు. ఆ మనిషి పని చేస్తూ ఉంటే రాజు వింతగా చూసి, రాజునై ఉండి నేను నిద్రపోలేకుండా ఉన్నానే, ఈ కట్టెలు కుట్టేవాడు ఎలా నిద్రపోగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. కొంచెం సేపు గడిచాక ఆయన ఆ మనిషితో, నువ్వు ఆ నీడను పడుకుని నిద్రపో, నువ్వు నిద్రపోవడం చూడాలని ఉన్నది అన్నాడు. ఇంకా నయం, సాయంత్రం లోపల ఈ పని పూర్తి కావాలి అన్నాడు చెట్టు కొట్టేవాడు. దాని గురించి భయపడకు, నీ పని నేను చేసి పెడతాను అంటూ రాజు ఆ మనిషి చేతిలో నుంచి గొడ్డలు తీసుకున్నాడు. చెట్టు కొట్టేవాడు రాజుకేసి అనుమానంగా చూసి వెళ్ళి చెట్టు నీడను పడుకుని మరుక్షణమే నిద్రపోయాడు. చిత్రం, ఒక పరుపు లేదు, దిండు లేదు, వీడు ఎలా నిద్రపోతున్నాడో అని రాజు ఆశ్చర్యపోయాడు. అయితే వాడి పని తాను చేయవలసి ఉన్నది కనుక రాజు గొడ్డలతో చెట్టు కొట్టసాగాడు. త్వరలోనే ఆయనకు చెమట పట్టింది, చొక్కా విప్పేయవలసి వచ్చింది. చెట్టు కొట్టడం ఎలాగైతేనే పూర్తయింది. రాజు చేతులు బొబ్బలెక్కాయి, నడుము చేతులు నొప్పి పెడుతున్నాయి. ఆయన వెళ్ళి చెట్టు కొట్టేవాడి ప్రక్కన నేల మీద నడుము వాల్చాడు. కొద్ది క్షణాల కల్లా ఆయన కళ్ళు బరువెక్కి మూసుకుపోయాయి. ఆయన గాఢ నిద్రలో పడ్డాడు. సాయంకాలం అయింది. ఏ కూలివాడు ఎంతెంత పని చేశాడో చూస్తూ తనిఖీదారు అక్కడికి వచ్చి కూలివాడు మరొక మనిషి పక్కన పడుకుని గాఢ నిద్రలో ఉండడం చూసి, లేవరా గాడిదా అంటూ వాణ్ణి ఒక్క తన్ను తన్నాడు. రాజు కళ్ళు తెరిచి చూసి, ఎందుకలా గావుకేకలు పెడుతున్నావు, వాణ్ణి నిద్రపోని, అలసి ఉన్నాడు అన్నాడు. నువ్వెవడవు నాకు చెప్పడానికి, నేను ఈ అడవికి అంతకు తనిఖీదారును అన్నాడు ఆ ఉద్యోగి పొగరుగా. రాజుకు పట్టనని ఆగ్రహం వచ్చింది. త్రాస్తుడా, వాణ్ణి లేపావో నీ గొంతు నిలిమేస్తాను అన్నాడాయన పళ్ళు కొరుకుతూ. తనిఖీదారు బెదిరి వెనక్కి తగ్గుతూ,
నేను మళ్ళీ వచ్చి నీ అంతు తేల్చకపోతే చూసుకో అని బెదిరించాడు. ఈ లోపుగా రాజభవనంలో రాజుగారు ఏమైపోయింది తెలియక పరివారం ఆయన కోసం వెతకసాగారు. వారిలో కొందరు అడవిలోకి వచ్చి రాజును బెదిరిస్తున్న తనిఖీదారుని చూసి, ఏమయ్యా, రాజుగారు గాని కనిపించారా అని అడిగారు. రాజుగారి మాట ఏమో గాని ఇక్కడ రారాజు ఒక ఆయన దాపరించాడు, అడుగో అంటూ మారువేషంలో ఉన్న రాజును చూపించాడు తనిఖీదారు. భృత్యులు రాజును గుర్తించి, మహారాజా, తమ కోసం రోజుల్లా వెతుకుతున్నాం అన్నారు. రాజు లేచి నిలబడి తన భృత్యులకు చెట్టు కొట్టిన వాడిని చూపి, మీరు ఈ మనిషిని రాజభవనానికి తీసుకుపోయి హంసతూలిక తల్పం మీద పడుకోబెట్టండి. తనంతట తాను లేచిన దాకా అతన్ని నిద్రపోనీయండి. నిద్ర లేచాక కడుపు నిండా తిండి పెట్టండి. ఈ మనిషి నా జబ్బుకు చికిత్స చెప్పాడు అన్నాడు. మన్నాడు కట్టెలు కొట్టేవాడు నిద్ర లేచాడు. రాజు అతన్ని అడవికంతకు పెద్ద తనిఖీదారుగా వేసి చాలా సహాయం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.